నమస్తే. రాష్ట్రం అంతటా ఇప్పుడు మొత్తం అందరూ కూడా హెచ్సియు వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత కొంతకాలంగా అక్కడ ఒక దమనకాండ జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెట్టి వేలం పెట్టి అమ్మడానికి ప్రయత్నిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. ప్రస్తుతం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు స్పోక్స్ పర్సన్ గరపల్లి సతీష్ అన్న ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నాం. సూపర్. నువ్వేలాను? బాగున్నాన్న. అసలు ఏం చెప్తారన్న, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమికి హెచ్సియుకి సంబంధం లేదని చెప్పి ప్రభుత్వం అంటా ఉన్నది. ఒక పక్క సంబంధం లేకుంటే విద్యార్థులు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఏందనే ప్రశ్నలు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు సంబంధం లేనిది విద్యార్థులు ఎందుకు కొట్లాడతారు? సంబంధం లేనిది ఎందుకు పోలీస్ యంత్రాంగం 500 మంది 1000 మంది పోలీసులను పెట్టి విద్యార్థులను అణిచివేసే దిశగా ఎందుకు పనిచేస్తారు? సంబంధం నిజంగా సంబంధం లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచో ఏదైనా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేనో ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి హెచ్సియులో విద్యార్థులకు చెప్పే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది కదా. చెప్పాలి కదా, ఇది వాస్తవం, ఇది మీ భూమి కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ నిజాలు కాదు. ఏం చెప్పలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంది, వీళ్ళు ఎలా ప్రభుత్వంలో ఉన్న కొన్ని పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం బతకాలంటే ఈ రోజు డబ్బులు కావాలి. ఏదో కలలు అన్నారు, మేము ప్రభుత్వం రాగానే అవి వస్తాయి ఇవి వస్తాయి, కోట్లాది వేల లక్షలాది కోట్ల రూపాయలు వస్తాయి, మనం దోసుకుందాం, భూములు కొందాం, బిజినెస్లు చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు వస్తలేవు? వీళ్లకు అవగాహన లేదు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలి, తెలంగాణకు ఎలా పరిశ్రమలు తీసుకురావాలి, తెలంగాణను ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక అవగాహన లేని అవగాహన రాహిత్య పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇలా భూములు అమ్మాలే, ప్రభుత్వాన్ని నడపాలి. ఇలా మీరే గతంలో అన్నారు, ఆయనే రేవంత్ రెడ్డి గారే గతంలో అన్నారు, భూములు అమ్ముతారా, భూములు మన ఆస్తి, మన ప్రాపర్టీ, మన సంస్కృతి, మన ఇది అని గప్పాలు కొట్టిండు. ఆ రోజు గప్పాలు కొట్టిన ఈ రోజు ఏమైంది? నీకు భూములు నిజంగా అమ్మాలంటే వేరే భూములు లేవా? వేరే ఉన్నాయి కదా. చాలా విధాలుగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, పరిపాలన సాగించవచ్చు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ఎంత అద్భుతంగా సస్యశ్యామలంగా పరిపాలన జరిగింది. ఈ రోజు ఎందుకు ఆగిపోయింది? కటక బంద్ చేసినట్టు ఆగిపోద్దా? కేసీఆర్ గారు ఇట్లా పోయిండో దిగిపోయారో లేదో, ప్రతి ఒక్కటి కటకపోయి నీళ్లు వాయే, నిధులు వాయే, కరెంటు వాయే, పరిశ్రమలు ఆగిపోయాయి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొందామన్నా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొట్టాట్లేదు, పనిచేయడం లేదు. వాళ్ళకి ఆ సోయే లేదు. అంటే ఎప్పుడు చూసినా నాకు ఆ మంత్రి పదవి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, ఇంకోరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశాలు తప్ప వేరే ఏం లేదు. ఈరోజు హెచ్సియులో విద్యార్థులు వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని మనం గతంలో నవీన్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం 15-20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద పాటలు విన్నాం, గద్దర్ గారి పాటలు. మా భూములు ఇప్పుడు పాట ఉంటుంది, మా భూములు మాకేనని మరలబడ్డ రాగమా తిరగబడ్డ గానమా. ఆ పాటలు ఎప్పుడు? మా భూములు మాకు కావాలి, మమ్మల్ని ప్రభుత్వాలు అణిచివేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నాం మేము, మా భూములు మాకు కావాలని పాటలు పాడి మరి ఉద్యమాలు చేసిన సందర్భం. ఆ రోజు నుంచి మళ్ళీ 10 ఏళ్ళు సస్యశ్యామలంగా రన్ అయిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా లగచర్య ఘటనలో మా భూములు మాకు కావాలని కొట్లాడారు. అదే విధంగా దామగుండం అడవులను కాపాడుకుందాం బట్టి మా భూములు మాకు కావాలని ఈ రోజు తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారు. ఇదే ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇదే హెచ్సియులో ఈ రోజు విద్యార్థులు మా భూములు మాకు కావాలని తల్లడిల్లుతున్నారు, లాఠీ దెబ్బలు పడతా ఉన్నారు. గొర్రెలను కదా బర్రెలను కదా ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్తున్నారు. ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని బట్టలు చినిగేలా బట్టలు పట్టుకొని డ్రెస్సులు చినుగుతుంటే లాక్కుంటూ, ఇసుకలో దుబ్బలో లాక్కుంటూ జీబులలో వ్యాన్లలో ఎక్కించుకుంటూ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తున్నారే. ఇది దౌర్భాగ్యమైన పాలన ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తా ఉంది. యావత్ సమాజం, ప్రజలు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, విశ్లేషకులు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? ఇదే కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు అది చేశారు, కేసీఆర్ గారు ఇది చేశారని బురద పూసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేసిన ఈ మేధావులు ఈ రోజు కొంతమంది పచ్చ మీడియా కానీ, కొంతమంది ప్రతిపక్షాలు కానీ, ఇంకొకరు కానీ ఎన్నో మాటలు మాట్లాడిన సందర్భం. ఈ రోజు మీ కళ్ళు మూసుకుపోయాయా? ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మేధావులంతా ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఈ రోజు ప్రశ్నించారా? హెచ్సియులో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ల కోసం కాదు కదా, వాళ్ళ కుటుంబాల కోసం కాదు కదా, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కాదు కదా. అది మా హెచ్సియు, మా యూనివర్సిటీ భూములు మేము కాపాడుకుంటే నెక్స్ట్ తరాలకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఎంతో మంది సైంటిస్టులు ఇంకోరు తయారై ముందుకు సమాజాన్ని కాపాడడానికి ముందుకు సాగే యువ నాయకులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి భూములను ఈ రోజు కబ్జాలు చేయడం ఎంతవరకు సమాజం? ఎవరికి దోచిపెట్టాలనుకుంటున్నారు మీరు?
కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలోనే అది అసలు ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉంటే కనీసం దాన్ని పట్టించుకోకపోగా గాలికి వదిలేసింది ఆ విషయాన్ని. హెచ్సియు భూములని గాలికి వదిలేసింది ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి కావాలనే కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి నిరసనలు తెలియజేస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి గురు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు అందజేద్దామనే ఉద్దేశంతో పనిచేసిరు. కానీ ఆ రోజు నుంచి మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన కేసీఆర్ గారు దానిలో కోర్టులో కేసులు వాదించే దిశగా పనిచేసిరు. కోర్టులో కొట్లాడిన మనం బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కొట్లాడింది. ఈ రోజు తీర్పు వచ్చింది. కానీ బీఆర్ఎస్ కూడా ఈ భూములన్నీ బీఆర్ఎస్ కబ్జా చేసుకోవాలని చెప్పి కోర్టులో ఎక్కువ వాదనలు కూడా దీని మీద చేయలేదు, దీని మీద కోర్టులో ఎక్కువ కొట్లాడలేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. అవునయా, మేమెందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కబ్జాలు చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం? అది ఆ ప్లేస్ ఎవరిది? యూనివర్సిటీది కదా. నువ్వు యూనివర్సిటీ, మీకు చట్టంలో ఒకటి ఉంది, భూసేకరణ చట్టంలో చాలా క్లియర్ ఉంది. ఏమని చెప్తా ఉంది? ఒకవేళ ఒక భూమి ప్రజా ఉపయోగాలకో లేకపోతే ప్రభుత్వానికో ఇంకోరికో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగా చేయలేని పరిస్థితిలో, వాళ్ళు ఆ భూమిని యూజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భూమి మళ్ళీ రిటర్న్ అవుతే కేవలం మళ్ళీ వాళ్ళకే, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకే చెందుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారు, రైతులు కలెక్టరేట్ కడదామనో ఇంకొక ప్రభుత్వ కార్యాలయం కడదామో ఒక హాస్పిటల్ కడదామని ఆ భూమి ఇస్తే వాళ్ళు అక్కడ కట్టలేని పరిస్థితులు ఆ భూమి మళ్ళీ తిరిగి రైతుకే వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి పోదు. ఇదే విధంగా ఈ రోజు కూడా ఎస్సీలో ఉన్న 400 ఎకరాల భూమి కూడా అది హెచ్సియుకి వెళ్తుంది. కోర్టు కొట్టేసింది అంటే అది హెచ్సియుకి వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి ఎట్లా వెళ్తుంది? మళ్ళీ వేరే కాడ చూపించినామంటారు. అస్తిత్వాన్ని మేమే పెంచుతున్నాం, తెలంగాణ ఆస్తిని పెంచుతున్నాం అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ ఆస్తిని ఎక్కడ పెంచిరు? తెలంగాణ ఆస్తిని పెంచడం అంటే ఏంటిది? హైడ్రా పేరుతో ఇళ్ళని కూల్చడమా? తెలంగాణ ఆస్తిని పెంచడం అంటే ఏంటిది? హెచ్సియు పేరుతో ఇప్పుడు హెచ్సియులో ఉన్న అడవిలో చెట్లని నరకడమా? చెట్లని లక్షలాది కోట్లాది చెట్లు నరికి ఈరోజు పెద్ద పెద్ద సంవత్సరాలు, కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రీస్ సంవత్సరాల అడవి ఉందా అన్న? ఇప్పుడు హెచ్సియు భూములలో ఇల్లు తీసుకుని 400 ఎకరాల అడవి ఉందా? ఎందుకు అడవి లేదు? మీరు సోషల్ మీడియాలో ఈరోజు విజువల్ చూస్తా ఉన్నారు. ఎన్ని అంటే కాంగ్రెస్ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడిండు కదా. అక్కడ రీసెంట్ గా ఇది జరిగిన తర్వాతనే అడవి అంత మొలిచింది, అంతకుముందు అడవి లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సోయిని మాట్లాడతారా సోయిలేక మాట్లాడతారో అర్థమైతే లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అనుకుంటారు, ఎంపీ గారు ఇప్పుడు ప్లేస్లో అక్కడ చెత్త చెదారానికి చెట్లకు, వృక్షాలకు, జింకలకు, నెమళ్లకు, పక్షులకు, పాము పుట్లకు, ఎన్నో జీవులకు అక్కడ ఆశ్రమం అయింది. అక్కడ అవన్నీ ఉట్టిన వస్తాయా? ఈ రోజుకి రోజే 100 సంవత్సరాల చెట్లు మొలుస్తాయి. ఈ రోజుకి రోజే 50 సంవత్సరాలు మొక్క పెట్టకనే మొలుస్తుందా? కాదు కదా. ఈరోజు అద్భుతమైన అడవి అక్కడ ఉంది, అక్కడ కనబడతా ఉంది. నువ్వు రాత్రికి రాత్రి ఇప్పుడు మనం గతంలో చూసినాం, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ ఉన్నాయో అప్పుడే వచ్చి ఇండ్లు కూల్చిరు. ఈ రోజు మళ్ళీ అదే ఎస్సీలో ఆ భూములు లాక్కోవడానికి ఏం చేస్తారు? కోర్టు హాలిడేస్, మన పండుగ ఉంది, రంజాన్ ఉంది, ఉగాది సందర్భంగా 3 రోజులు ఉందని చెప్పేసి 70-80 పొక్లైనర్లు పెట్టుకుని వచ్చి జేసీబీలు పట్టుకొచ్చి మరి నువ్వు తవ్వుతున్నావు అంటే ఇది ఎంత దుర్మార్గం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నిజాయితీగా నీ భూమి అనుకో, నిజాయితీగా నీ భూమి అయితే నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు? నీ 400 ఎకరాలు ఎక్కడ దాన్ని నువ్వు డిమార్కేషన్ చేసినావా? మార్క్ చేసుకున్నావా? నీ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్లేస్ లో నీ 400 2300 ఎకరాలలో నీ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం జాగా అని చెప్పి నువ్వు డిమార్కేషన్ చేసినావా లేదా అని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు అడుగుతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఈ రోజు ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అది సమాధానం ఇవ్వకుండా ఈ రోజుకి ఇప్పటికి కూడా అర్ధగంట ముందు కూడా ఎంత దారుణంగా అంటే లాఠీ చార్జులు చేస్తా ఉన్నారు. భయంకరమైన గొర్రెలను కదా బర్రెలను కదా కొట్టినట్టు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడు అక్కడ నిరసన తెలిపేటటువంటి విద్యార్థులు కానీ, అంటే దాని మీద కొంచెం ఆందోళన చేసే వీళ్ళందరూ కూడా నిజంగా విద్యార్థులేనా? ఇప్పుడు మనం గతంలో చాలా సందర్భాలు చూసాం. గతంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే సెక్రటరియట్ కాడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నేనున్నా అని చెప్పేసి ముందుకు వస్తే వాళ్ళు 100 రూపాయలకు 200లకు వచ్చేటోళ్ళు, క్వార్టర్ దాకా వచ్చేటోళ్ళు అని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హేళన చేశారు. ఇదే రుణమాఫీ, రైతులకు నేను పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తాను అబద్ధపు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతాంగం మొత్తం ఈరోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ రైతులందరూ 500 ఇస్తే 1000 ఇస్తే కూలికి వచ్చిన వాళ్ళు అన్నారు, అవమానించారు. ఈరోజు మళ్ళీ హెచ్సియు ఏదైతే లగచర్ల ఘటనలో పాపం వాళ్ళ భూములు పోతున్నాయి, మా భూములు మాకు కావాలి, మమ్మల్ని కాపాడండి, ఆ భూముల మీదే మేము ఆధారపడి ఉన్నాం, ఇది మా ఆస్తి, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మాకు ఎంతో భవిష్యత్తు, అదే మా ఆధారం, అదే మా దిక్కు అని విలవిలలాడితే అమ్మా మేమున్నాం నీ వెనక అని చెప్పేసి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నిలబడితే దీని వెనక మీరుంటారా, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తాం, మా ప్రతిపక్ష గొంతుగా కేటీఆర్ గారు ఉండొద్దు, కేటీఆర్ ఉంటే 100% మేమైతే తప్పు ఒప్పులన్నీ కూడా బయటికి తీస్తాడు, మమ్మల్ని ఆగం చేస్తాడు కాంగ్రెస్ పార్టీని అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక గేమ్ ఆడి ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశంగా ప్రయత్నించారే తప్ప ఆ రోజు ఏమైంది? మళ్ళీ అరెస్ట్ లేదు, ఏం లేదు, అక్కడ ఏం లేని పరిస్థితి అని చెప్పి తేటతెల్లం అయిపోయింది. ఇదే విధంగా ఈ రోజు కూడా హెచ్సియులో కూడా
ఎస్సీలో కూడా భూములు లాక్కునే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అంటే పొంగులేటి దీని వెనుక మేము ఉన్నాము అని అంటే ప్రతి దాంట్లో ఖచ్చితంగా చాలా క్లియర్ అయితే యావత్ తెలంగాణ ప్రజలను కూడా తెలియజేస్తా ఉన్నాం. మనము ఈరోజు జరిగే తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ వైపు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకు తరలి వస్తూ ఉన్నారు? హైదరాబాద్లు తెలంగాణ భవన్ తరలి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులు తెలంగాణ భవన్ వైపు తరలి వస్తూ ఉన్నారు, లగచర్ల ఘటనలో వచ్చిన బాధితులు తెలంగాణ వైపు వచ్చారు. ఈ రోజు ఎస్సీఓ ఘటనలు కూడా వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు కూడా తెలంగాణ భవన్ వైపు తరలి వస్తారు. ఎందుకు వస్తున్నారు? న్యాయం జరుగుతుందని వస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఈరోజు మళ్ళీ అరే మేము ప్రభుత్వంలో మేము ఉన్నాం కదా, మనకి కేటీఆర్ దారికి పోతురేంది, బీఆర్ఎస్ పార్టీ దారికి పోతుందేంది అని చెప్పేసి వాళ్ళు కండ్లు మండి లేదు వీళ్ళు వెనక కేటీఆర్ కావాలని రాజకీయ కుట్ర అని ఒక కుట్రపూరిత చర్యలు చేస్తున్నారు తప్ప ఇందులో ఏం లేదు. అంటే పొంగులేటి శ్రీనివాస్ బాజాబ్తో చెప్తా ఉన్నాడు, వాళ్ళు అసలు విద్యార్థులు కాదు, 100% వాళ్ళు పేమెంట్ బ్యాచ్ వాళ్ళే కావాలని చెప్పి బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకొని బీఆర్ఎస్ ఇదంతా వెనక ఉండి నడిపిస్తూ ఉన్నది, వాళ్ళని ముందరికి తోలి డెవలప్మెంట్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అదే చెప్తున్నాం, యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులే కాదు, ప్రపంచంలో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు అందున్నారు. ఇవాళ మన రాష్ట్రం ఇజ్జత్ పోతా ఉంది. ఈరోజు ఏదైతే మనం గతంలో కేసీఆర్ గారి హయాంలో ఎంత అద్భుతంగా సస్యశ్యామలంగా రైతాంగం, నేతన్నలు, పంటలు, పొలాలు, ఈరోజు పరిశ్రమలు, ఐటీ రంగం అన్ని రంగాలలో మనం ముందుకు సాగుతుండో ప్రపంచ పటం మీద తెలంగాణ అంటే విశ్వపీఠం మీద ఉన్న తెలంగాణ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైంది? తెలంగాణ అంటే భూములు లాక్కోవడం, తెలంగాణ అంటే ఏంటి? ఇండ్లు కూలగొట్టడం, తెలంగాణ అంటే ఏంటి? నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేయడం, అబద్ధపు పథకాలు చెప్పడం, అబద్ధపు హామీలు ఇచ్చడం, అలవి కాని హామీలు ఇవ్వడం, ఇది తెలంగాణ అయిపోయింది. ఇట్లా మన అవమానకరంగా ఎంత దిగజారిపోతుందంటే తెలంగాణ. ఇలా యూనివర్సిటీలో ఎంతో మంది పక్క రాష్ట్రాలు చాలా రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇలా రాష్ట్రానికి ఏం చెప్తారు? తెలంగాణ అంటే ఏముంది? తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రం. తెలంగాణ అంటే ఏముంది? తెలంగాణలో ఏం లేదు, మనం గుంట భూమి కూడా కొనుక్కోలేము, తెలంగాణలో ఒక ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా మనం బతకలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పి మన తెలంగాణ ఖ్యాతిని కూడా దిగజార్చే పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అవునా కాదా అని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే మీరన్నట్టు ఇప్పుడు అడవిని కొట్టేస్తున్నారు, అంటే ఆ పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు. అక్కడ అడవిలో నిజంగా నెమళ్ళు, జింకలు ఇవేవి లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే మీకు ఎట్లా, అంటే మీకు ఒక్కరికే కనపడుతున్నాయి, బీఆర్ఎస్ ఒక్కరికే? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అడవి, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు చిన్న ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉంది, చిన్న పార్కులలో కూడా నెమళ్ళు తిరిగే పరిస్థితి. అట్లాంటిది 400 ఎకరాలల్లో ఎంత వృక్షజాతి ఉంటుంది, ఎన్ని ఔషధ మొక్కలు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాల మొక్కలు అక్కడ బ్రతుకుతున్నాయి. అదేవిధంగా భూమి చుట్టూ పక్షులు, నెమళ్ళు, వాటి మీద ఆధారపడే వన్యజీవులు, ఎన్ని జీవరాశులు అక్కడ బతుకుతుంటాయి. ఆ జీవరాశులు నువ్వు రాత్రి నువ్వు పొక్లైన్ లేచి నడిపిస్తూ ఉంటే రాత్రి అర్ధరాత్రులు కావు అని ఆ చప్పులు, నెమళ్ళ చప్పులు. రెండు జాతీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మన జాతీయ పక్షాల నెమలను ఏడిపిస్తా ఉన్నారు, విలవిల్లాడిస్తా ఉన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలు కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఆగం చేసిరు. ఆ రోజు అసెంబ్లీలో కానీ పార్లమెంటు ఎలక్షన్లలో కానీ అలవి కానీ హామీలు ఇచ్చి ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీ ఒక్కటై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఆగం చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏం లేదని చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు దాంట్లో నిజంగానే మీరన్నట్టు ఇప్పుడు జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇలాంటి ఇతరత్ర పక్షులు, జీవరాశులు ఏవైనా కూడా ఇవి ఏవీ లేవు, కేవలం గుంట నక్కలు ఉన్నాయి దాని చుట్టూ అని చెప్పి చెప్తా ఉన్నాడు గారు. ఒకటి మీరు అంటున్నారు గుంట నక్కలు ఉన్నాయి 400 ఎకరాలు అంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఆ గుంట నక్కలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఇక్కడ సమాజంలో ఎంతో మంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటది, చెడ్డోని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది, పోలీసు యంత్రాంగం మీద ఉంటది. నువ్వు రోడ్డు మీద పోయేటోడు వీడు మంచోడు కాబట్టి బతకాలే, చెడ్డోడు కాబట్టి కత్తిపోటు చంపేస్తాడని నడవదు కదా. మంచోడైనా చెడ్డోడైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన ప్రభుత్వాల మీద ఉంటుంది, పోలీస్ యంత్రాంగాల మీద ఉంటుంది, చట్టాల మీద ఉంటుంది. అలాంటిది నువ్వు ఈరోజు ఎక్కడో ఒక జింకనో లేకపోతే ఇంకోదో ఒక నెమలనో చంపితేనే నువ్వు వాళ్ళకు మొత్తం జీవిత శిక్ష విధిస్తున్న సందర్భంలో ఈరోజు నువ్వు ఎన్ని నెమలను చంపావు, ఎన్ని జింకలు చంపావు, ఎన్నిటికి ఆధారం లేకుండా చేశావు, ఎన్ని గూళ్ళు చెదిరేలాగా నువ్వు పనిచేశావు, ఎన్ని పొక్లైన్లు పంపించావు, ఎన్ని జీవరాశుల మీదకి వెళ్ళి ఆ పొక్లైన్లు వెళ్ళి వీటికి ఎవరు బాధ్యులు, ఎవరు శిక్షార్హులు, ఎవరికి శిక్ష వేయాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా న్యాయస్థానాలు దీన్ని సుమోటాగా తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి సమాజానికి, రేపటి రోజులకు మనకు ఖచ్చితంగా చెట్లు, మొక్కలు, వృక్షాలు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. మనం గతంలో చూసినాం హరితహారం అని పెట్టినాం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో హరితహారం
హరిత తెలంగాణగా తీర్చిదిద్దబడింది. అతి తక్కువ కాలంలో 200 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ప్రపంచంలో ఇప్పుడు నీళ్లు పోసే దిక్కు లేదు మొక్కలకు. ఇప్పుడు ఉన్న మొక్కలు పెట్టుడేమో గంగలకు కొని మొక్కలు కొత్త మొక్కలు పెట్టు దేవునికి ఎరుగు కానీ కనీసం గుప్పటి నీళ్లు పోసే దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏమనంటే బడ్జెట్ లేదంటారు. దేనికంటే మీ ఆస్తులు సంపాదించుకోవడానికి బడ్జెట్ ఉంటుంది. మీ హెలికాప్టర్ మీ పుట్టినరోజులకు ఇంకో దానికి ఫంక్షన్లకు నీకు హెలికాప్టర్లు తిరగడానికి డబ్బులు ఉంటాయి కానీ కనీసం మొక్కలకు గుప్పటి నీళ్లు పోసే దిక్కు లేదా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. ఏది మీ ప్రజాపాలన? ఏది ప్రజలు ఇటు హైడ్రా పేరుతో ఇళ్ళని కూల్చి ఆగం చేతివి, మళ్ళీ ఇటు హెచ్సిలో పక్షులను వృక్షాలను జంతువులను అన్ని గుళ్ళు వాటి యొక్క గుళ్ళను కూర్చి ఆగం చేసి ఇలాంటి పరిస్థితులు నువ్వు ప్రజాపాలన వ్యవహరిస్తున్నావంటే దీన్ని ఏమని చేయాలి, ఎక్కడని చెప్పుకోవాలి? ఏదైనా కష్టం వస్తే ఒక ఇంట్లో కష్టం వస్తే పెద్ద దిక్కు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటారు. రాష్ట్రానికి కష్టం వస్తే పెద్ద దిక్కు ముఖ్యమంత్రి ఉన్నాడు. అది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వమే ఇదే ముఖ్యమంత్రి అధ్వానంగా అడ్డగోలుగా పిల్లల్ని రోడ్ల మీదకి తరుము కొడుతూ ఉంటే, అధ్వానంగా అడ్డగోలుగా వృక్ష జాతిని నరికివేస్తా ఉంటే, అధ్వానంగా అడ్డగోలుగా వన్యప్రాణులను నెమ్మలను పక్షులను జంతువులను ఆగం చేస్తా ఉంటే, వాటి గూళ్ళని చెదిరిపేస్తా ఉంటే ఎవరికి చెప్పుకోమంటారు? ఎక్కడికి వెళ్ళమంటారు? తెలంగాణలో మేధావులు లేరానా? అంటే గతంలో పర్యావరణ ప్రేమికులు ఉన్నారు చాలా మంది. ప్రజా సమస్యల మీద గొంతెత్తి ప్రజా సమస్యలు లేవనెత్తేటటువంటి మేధావులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నా? అదే ఇప్పుడు నేను చాలా సందర్భాలలో మాట్లాడాను. మేధావులు చదువుకున్నోళ్ళు లేకపోతే విద్యార్థులు కొంతమంది బస్సులు వేసుకొని తిరిగిరు, కొంతమంది బండ్లు వేసుకొని తిరిగిరు, టిఫిన్ డబ్బా పట్టుకొని తిరిగిరు. కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా దోసుకున్నాడు, వాగమైపోయింది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అన్న మేధావులారా గమనించండి. మీ నోర్లు మూగబోయాయా? మీ కలం దారి తప్పిందా? ఒక్కసారి ఆలోచించండి. బయటికి రండి. బయటికి వచ్చి నిద్రా వ్యవస్థ నుంచి బయటకు వచ్చి సమాజాన్ని చూడండి ఎంత విలవిల్లాడుతూ ఉన్నారు. రైతాంగం నీళ్లు లేక విలవిల్లాడుతూ ఉన్నారు, కరెంటు లేక విలవిల్లాడుతూ ఉన్నారు. నేతన్నలు పాపం అదే నేత తాడుతో ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఆశా వర్కర్ని బట్టలు చీరలు చింపుతూ పోలీస్ స్టేషన్లలో కుక్కుతా ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం, మర్డర్లు, మానభంగాలు, ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రం ఉందే. మరి ఏమైంది? మీ కలం ఎందుకు కదలడం లేదు? మీ రాతలు ఎందుకు రావట్లేదు? మీ సోషల్ మీడియాలో మీ పోస్టులు ఎందుకు రాయడం లేదు? ఎవరికి భయపడతా ఉన్నారు? కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే భయపడతా ఉన్నారా? ఎందుకు ఈ భయం? ఎన్ని రోజులు బతుతారు? ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువకులుగా మన మీద లేదా? యువకులందరూ కూడా తరిగి రావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం హెచ్యు యూనివర్సిటీ ఇబ్బంది కాదండి. ఇది కేవలం హెచ్యు యూనివర్సిటీ ప్రాబ్లం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికి ఇబ్బంది. ఇది ఈ రోజు ఎంతో మంది ప్రముఖ నటులు కొంతమంది ఉన్నారు పాపం. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక ప్రముఖ నటి నాకు ఫోన్ చేసింది నిన్న. ఫోన్ చేసి ఎంత ఒక 30 మినిట్స్ మాట్లాడితే ఎంత బాధపడతా ఉన్నారంటే వాళ్ళు, అయ్యో ఏమైపోతుంది రాష్ట్రానికి, అయ్యో ఈ అడవి జాతి మనకు రేపటి తరానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారు ఎలా మాట్లాడుతున్నాడు? నేను ఒక కన్న తల్లిలాగా మాట్లాడుతూ ఉన్నాను. నన్ను వదిలిపెట్టండి, నేను వృద్ధురాలను అయిపోయినా, నా ఏజ్ అయిపోయింది. మా పిల్లలకు అడవులు కావాలి, నా పిల్లలకు ఆక్సిజన్ కావాలి, నా పిల్లలు రేపు బంగారు భవిష్యత్తు ఉండాలంటే కావాల్సిన డబ్బు కాదు, మంచి పచ్చని చెట్లు, ప్రకృతి. మన ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం అనే వ్యవస్థలో ఈరోజు ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అందరు కూడా స్పందిస్తూ ఉంటే కేవలం అమ్ముడు వేనోడు, ఆ కాంగ్రెస్ నిలదాయేటోడు, ఆ కాంగ్రెస్ పదవులు అనుభవించేటోడు మాత్రమే గమ్మునుంటారు తప్ప ఈ రోజు యావత్ తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా వేలెత్తి చూపుతున్నాయి రేవంత్ రెడ్డి గారు చేసే తప్పని. ఎవరు ఎన్ని చేసినా కూడా వెనక్కి తగ్గేది లేదంటుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు మూర్ఖపు పాలన మనం గతంలో చూసినాం. ప్రతిదీ కూడా వాళ్ళకి అడ్డుపడేటోళ్ళని కూడా వదిలిపెట్టమంటారు. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఎక్స్లో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ను రీట్వీట్ చేసినందుకు కేసులు పెడతా ఉన్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి గతంలో రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ డ్రోన్ ఎగరేస్తే ఏందయా 500 రూపాయలు ఫైన్ వేసి పంపించాలి తప్ప డ్రోన్ ఎగరేస్తే ఏందయా ఇంటి మీద అన్నాడు. ఈ రోజు ఏమైంది? ఇదే హెచ్యు యూనివర్సిటీ పిల్లలు డ్రోన్లు ఎగరేస్తూ ఉంటే డ్రోన్లు ఎగరేస్తే అసలు ఎక్కడెక్కడ అడుగుంది, ఏం జరుగుతూ ఉంది అని వాళ్ళు ఆవేదన చెందుతూ ఆ విజువల్స్ అన్ని తీస్తే ఈ రోజు ఇంతకు ముందే 5 మంది మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. నువ్వే అన్నావు కదా, ఇదే నోరు కదా, ఇదే నోటుతో ఎలా డబుల్గా మాట్లాడుతున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు అనేది అర్థం అవట్లేదు. ఎవరిని ప్రోత్సహిస్తున్నావు, ఎవరికి ఈ భూములు దారాదత్తం చేద్దాం అనుకుంటున్నావు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. లేనోనికి ఒక లెక్క, ఉన్నోనికి ఒక లెక్క. రేవంత్ రెడ్డి ప్రకృతి ప్రేమికుడు అని చెప్తా ఉన్నారు కానీ బయట, అంటే ఆయన కూడా బాజాప్తా మాట్లాడిండు. ఆ ప్రకృతిని మనం నాశనం చేయాలని చూస్తే అది ప్రకోపానికి గురయ్యి మనందరినీ కప్పేస్తుంది అది అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తాడన్న? ఇప్పుడు అడవి తల్లి అని అంటాం, అడవిని తల్లిలా చూస్తారు. అడవి తల్లి, అడవి తల్లే కాదు. ఇట్లాంటి మూర్ఖపు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇలాంటి మూర్ఖంగా అడవి మీద, పక్షుల మీద, జంతుజాతి మీద, వాటి మీద చూపించే ఇలాంటి దొంగలకు కూడా
అడవి అమ్మోరైతుంది, అక్కడ ఉన్న ఆకే ఒక యుద్ధం అవుతుంది, అక్కడ ఉన్న చెట్లే యుద్ధం చేస్తాయి, అక్కడ ఉన్న ఆకులు చెట్లు చేమలు పుట్టలు జంతువులు అన్నీ తిరగబడతాయి, ఆఖరికి గడ్డి పొరక కూడా గుడ్డలై తిరగబడుతుంది, మిమ్మల్ని అణిచివేస్తుంది, తరిమి కొడుతుంది అని చెప్పి తెలుస్తా ఉంది. వీళ్ళకి అర్థమైతలేదు. ఈ రోజు ఏదో సంబరపడుతున్నారు. ప్రకృతితో పెట్టుకున్నాడు ఎవరు కూడా ఇప్పటివరకు బాగుపడిన దాఖలాలు లేవు. ప్రకృతితో పెట్టుకుంటే వినాశనమే తప్ప వేరే ఏముండదు. మన పక్కన మన గతంలో మున్నాలో భూకంపాలు వచ్చినాయి. ఎందుకు భూకంపాలు వచ్చినాయి? ప్రకృతి సమతుల్యత లేదు. ఈ రోజు మనం అద్భుతంగా గత ప్రభుత్వంలో మనం హరితహారం అని చెప్పి కోట్లాది మొక్కలు నాటినము, ఎంతో అద్భుతంగా పచ్చని పైర్లు మనం వారం వారం ఎవ్రీ ఫ్రైడే కూడా ఊళ్ళల్లో గ్రామాలు కూడా అందరూ యువకులు కానీ గ్రామస్తులు అందరూ కూడా ప్రభుత్వం ఒక్కటే చేస్తావదు, ప్రజలందరూ మమేకం వాళ్ళకు ఉద్దేశంతో కేసీఆర్ కలెక్టర్లను అధికారులను సామాన్య ప్రజలను ప్రతి ఒక్కరిని మమేకం చేసే మొక్కలు నాటే కార్యక్రమంలో చేపడితే కోట్లాది మొక్కలు మనం నాటినాం. పచ్చని తెలంగాణగా మనం డ్రోన్ వ్యూస్ పైన వెళ్తూ ఉంటే ప్రపంచంలో నుంచి పక్క దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఇది ఒక ఊటీయా, ఇంత అద్భుతంగా తయారైంది, హైదరాబాద్ ఫ్లైఓవర్లు, ఇంత అందమైన వాతావరణం, చుట్టుపక్కల ఎంత అద్భుతమైన గ్రీనరీ, నట్టి ఎండలో కూడా ఎండాకాలంలో కూడా నట్టిన ఎండలో కూడా మనకు నీళ్లు ఎంత చెర్లన్నీ నిన్నాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. అలాంటి పరిస్థితి నుంచి 27కి వచ్చినాం. చెర్లు ఎండిపాయ, నీళ్లు లేకపాయ, రైతులు తలకాయ పట్టుకుని కూర్చునే, నేతన్నలకు ఆ చీరలు 2 చీరలు ఇస్తా, ఒక చీర ఇస్తాను, ఆ చీరలు కూడా ఇవ్వలేకపోతే నేతన్నలు ఉరేసుకోవట్రి, విద్యార్థులు ఉరేసుకుంటుర్రు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతాన్ని మోసం చేసినావు, ఆడవాళ్ళకు 2500 గంగలు కలిపినావు, తులం బంగారం అంటే అది గంగలేమైంది. ఇట్లా అన్ని రకాలుగా సమాజాన్ని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి గద్దలా పీచుక తింటున్నారు తప్ప ఈరోజు వాళ్ళు చేస్తుంది ఏది లేదని తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి సొంత అంటే ఆయన స్వలాభం కోసం లేకుంటే ఇంకా ఏదైనా ఇతర అంశాల కోసం ఏది చేసినా కూడా గతంలో చంద్రబాబుకు సంబంధించి ఏదైతే వాళ్ళ మిత్రునికి సంబంధించి బిల్లీరావుకు అప్పచెప్పే ప్రయత్నం చేసిరు, అది కోర్టులో నడుస్తుందని చెప్పి బయట వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడానికి కారణం ఏందన్న? అంటే ఈయన ఇంకా చంద్రబాబుకు అప్పచెప్పే ప్రయత్నమేనా లేకుంటే ఇంకేమని అనుకోవచ్చు? ఇప్పుడు ఫార్మాసిటీ అని లగచర్ల భూములు తీసుకుని వాళ్ళ అల్లునికి అప్పచెప్దామని ప్రయత్నం చేసిర్రు. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరగబాటరు, మేము చచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. చిన్న వాళ్ళు కదా, చిన్న బతుకులు కదా, చితిపేస్తే పోతే నలిపేస్తే పోతే అనుకున్నారు. కానీ తిరగబడ్డారు. ప్రజలు బండలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిర్రు, తరిమి కొట్టిర్రు. అయ్యో మళ్ళీ వీళ్ళు తరిమి కొడుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన ఎలక్కెళ్ళిండు. మళ్ళీ స్మార్ట్ సిటీ అనో ఫోర్త్ సిటీ అనో కొత్త భాగవతం పెట్టిండు. అది పక్క పెడితే ఇక్కడ ఇలా 400 ఎకరాలు, దీనికి ఎవరికి, ఏ అదానికి ఇస్తావా, ఏ అంబానికి ఇస్తావా, ఎవరి ఉన్నోనికి ఇస్తావు? ఈ చిన్న చిన్న వన్యజీవ ప్రాణులు జీవరాశులు వృక్షాలన్నీ కొట్టేసి ఈ ఎవరికి దారాదత్తం చేస్తున్నావు అనేది ప్రజలందరూ అడుగుతా ఉన్నారు అని చెప్పాలి కదా. దీని ఆ భూమిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పరిశ్రమ మీకున్న ఆలోచన తప్పకుండా మాకుండేది ఏం లేదు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈయనేం కట్టింది లేదు, గుడి కట్టింది లేదు, బడి కట్టింది లేదు, కట్టబోడు కూడా. ఈ రాష్ట్రానికి బాగుపరిచే తీసుకు ఆయన పనిచేసేది ఏం లేదు. నువ్వు కొత్తగా ఆలోచనలు పెట్టుకుని కొత్త ఆశలు పెట్టుకోకూరి. ఆల్రెడీ కొంచెం ఆశపడే మోసపోయినాం. కేసీఆర్ గారు చాలా క్లియర్ చెప్పారు, మోసపోతే గోసపడతారు అన్నారు. మోసపోయినాం, గోసపడుతున్నాం, అన్ని రంగాలలో గోసపడుతున్నాం. ఎక్కడ కూడా ఒక చిన్నగా ఇల్లు కొందామని కూడా ఏమో ఇది ఉంటుందా, కూలుస్తారా, ఎక్కడ మరి కాలేజీకి పోదామన్నా కాలేజీలు చక్కగా నడిచే పరిస్థితులు. ఇది పోయి ఇంత ఎకరం పొలం వేసుకున్నట్టు ఈ నీళ్ళు రావరా నాయన, ఏడిపోయి బతకాలి. మీరు కాలేజీలు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీలు ముఖ్యంగా ఇటు హెచ్సియు అయితేంది, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ అయితేంది, విద్యార్థుల మీద ఒక ఆంక్షలు, ఒక నిర్బంధం జరుగుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు దీని మీద ఎవరు మాట్లాడతలేరు? ఇప్పుడు గతంలో బల్మూరు వెంకట అని ఉన్నాడు. అవును, బల్మూరు వెంకట్ గారు, కోదండరాం గారు, ఇంకోటి ఆకునూరు మురళి గారు, వీళ్ళందరూ చదువులు ఎట్లా చదవాలి, యూనివర్సిటీలు ఇట్లుండాలి, అసలు కేసీఆర్ గారికి పరిపాలన వస్తలేదు, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది అన్నారు కదా. మరి అన్న మీరు ఇవాళ మీ నోర్లు ఎందుకు మూగపోతున్నాయి? బల్మూరు వెంకట్ బయటికి రా, ఎన్ఎస్యుఐ కూడా అక్కడ లెటర్ రాసింది, ఈ భూములు ప్రభుత్వానికి కాదు ఇక్కడ ఎస్యుయు అని చెప్పి. ఇదే బల్మూరు వెంకట్ నువ్వు వచ్చి రా, బల్మూరు వెంకట్, కోదండరాం, ఆకునూరు మురళి గారా, ఇంకోరా, మేధావులా, చదువుకున్నోడా, అందరు వచ్చి అక్కడ ఎస్యు కాడ నిలబడండి, మీకు పిల్లలు సమాధానం చెప్తారు. ఈ మీ భూమి ఎవరిది, ఎక్కడ సర్వే చేసినావు, ఎవరిది ఈ భూమి, ఎన్ని వన్యప్రాణులు చనిపోతా ఉన్నాయి, ఎన్ని జింకలు వెళ్ళిపోతా ఉన్నాయి, ఎన్ని జింకలు చనిపోతా ఉన్నాయి, ఎన్ని నెమలు చనిపోతా ఉన్నాయి అనేది వాళ్ళు మీకు పిల్లలు చూపిస్తారు. రండి. ఈరోజు పదవులు రాగానే బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ వచ్చే, కోదండరాం గారికి ఎమ్మెల్సీ వచ్చే, ఇంకో ఆయనకు ఒక చైర్మన్ వచ్చే, అందరికీ పదవులు వచ్చినాయి, నోర్లు మూగపోయినాయి, కలం పక్కకు పెట్టరు, ఇంట్లో కూర్చొని ఏసీల కింద ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ప్రజల్ని ఇలాంటి యూనివర్సిటీలో పిల్లల్ని బలి చేస్తూ ఉన్నారు తప్ప వేరేం లేదు. వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పదవుల కోసమే ఈ పోరాటం చేసారు గతంలో తప్ప తెలంగాణ సమాజం కోసం కాదు, తెలంగాణ అభివృద్ధి కోసం అసలే కాదు. ఈరోజు ఏమైంది, ఎక్కడ చూసినా కూడా అరే ఏమైంది ఆయన ప్రశ్నించడానికి ముందుకు పోతే వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ లోపడేస్తారు. పొద్దున్న 4 గంటలకు వస్తారు, అరెస్ట్ చేస్తూ లోపడేస్తారు. ఇప్పుడు విద్యార్థులు కూడా ఉస్మానియా వేదికగా అసలు ఎలాంటి ధర్నాలు రాస్తారోకులు చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఇప్పుడు విద్యార్థులు ధర్నాలు చేయొద్దంటే చెప్తాను, నన్ను వచ్చి నన్ను కొట్టి నేను కుట్టద్దు అని అంటే ఎట్లా బరాబర్ తిరగబడతాం. మన తెలంగాణ ఉస్మానియా గడ్డ మీద ఎలాంటి సమస్యలు లేవు, తెలంగాణ రక్తంలోనే ఉంది. తెలంగాణ రక్తంలో పోరాట స్ఫూర్తి ఉంది. తిరగబడతారు, తరిమి కొడతారు. తప్పు చేస్తే తిరగబడతారు, తరిమి కొడతారు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, నెల చూసిరు, 2 నెలలు చూసిరు, 15 నెలలు అయింది. నీ పాలన ప్రజలకు అర్థమైపోయింది, విద్యార్థి లోకానికి అర్థమైపోయింది. అప్పుడు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా ఉన్న విద్యార్థులు కూడా ఈరోజు అయ్యా కేసీఆర్ గారు మేము చేసింది తప్పంది అయ్యా, కొంత వీళ్ళకు మొగ్గు చూపి మేము మోసపోయినాం. ఈరోజు బరాబర్ మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పదంలోకి రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. ఈరోజు తెలంగాణలో పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే మళ్ళీ గదే కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఈ తెలంగాణ సమాజంలో అభివృద్ధి చెందుతుంది. ఈ తెలంగాణ బాగుపడాలి, ఈ తెలంగాణకు ఖ్యాతి చెందాలి, ఈ తెలంగాణలో పంటలన్నీ సస్యశ్యామలంగా పండాలి, రైతన్నలు బాగుండాలి, ప్రతి ఒక్కరు జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మేలుకున్నారండి. ఇక ప్రజలందరూ మేలుకున్నారు. అయిపోయింది 15 నెలల్లో వీళ్ళ దుకాణం ఏదో తెలిసిపోయింది, పాలేదో నీళ్ళేదో తెలిసిపోయింది, గాడిదేదో గురదేదో తెలిసిపోయింది. వీళ్ళు ఏం చేయరు, చేయబోరు అనేది చాలా క్లియర్గా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఎన్నుకుండి మొత్తం నడిపించింది స్టూడెంట్స్, విద్యార్థులు. కావాలని చెప్పి చాలా ఎత్తున బస్సు యాత్రలు కావచ్చు, ఇంకా ప్రచారం పెద్ద ఎత్తున చేసి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే విద్యార్థుల మీద ఈ పోలీసు వాళ్ళ జులుం, లాఠీ దెబ్బలు కొడుతున్నారు వాళ్ళని. అటు మొన్న స్టార్టింగ్ అంటే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ స్టార్టింగ్లో గ్రూప్స్కు సంబంధించిన వాళ్ళు, డిఎస్సి సంబంధించిన వాళ్ళు అశోక్ నగర్ వేదికగా చాలా దెబ్బలు తిన్నారు, లాఠీ దెబ్బలు. మళ్ళీ అదే ఈరోజు మళ్ళీ ఇక్కడ హెచ్సియూలో కొనసాగుతూ ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉన్నదన్న, ఏం చెప్తారు మీరు దీని? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చారు. రాహుల్ గాంధీ గారే అశోక్ నగర్కి వచ్చి మేమున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం, మీకు ఏ అవకాశాలు కావాలన్నా మేము ఇప్పిస్తాం, మీరు కేసీఆర్ గారిని ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి యువకులను రెచ్చగొట్టి వాళ్ళకు బస్సులు ఇప్పించి ఊరూరా పంపించి, పాపం తిండి లేదు వాళ్ళకు, తిండి కూడా పెట్టని పరిస్థితిలో వాళ్ళని తిప్పిరు. సరే ఏదో జరిగిపోద్దులే, మా బతుకులు బాగుపడతాయి, మా అయ్యవ కష్టపడి పైసలు పంపిస్తారు, మా జీవితాల్లో వెలుగులు నింపుతాయి, మాకు ఇంత జీతం వస్తుందో, మాకు ఉద్యోగం వస్తుందో, ఉపాధి వస్తుందో ఉద్దేశంతో వాళ్ళు కూడా పోయి పాపం చెడు విష ప్రచారం చేసిరు. ఇక వాళ్ళు చెప్పిరు, వీళ్ళు చేసిరు. చేసినాక ఏమైంది చూసిరు. ఇక ప్రభుత్వం వచ్చినాక ఏమైందా అని చెప్పేసి అడగడానికి పోతే సెక్రటరియట్కి వచ్చిరు. ఏమైంది సారు, మా బతుకులు ఏంది, మా ఉద్యోగాలు ఏంటంటే పొట్టు లాఠీ చార్జ్ చేసి పంపిరు. అది జరిగింది. మళ్ళీ ఇక విద్యార్థి వాళ్ళు పోయి ఇక ధర్నాలు చేస్తామంటే ఎందుకు ఒక్కుంటారు ప్రభుత్వం? ఊకోదు. అరే భయ్ మేము గెలవడానికి 100 చెప్పినాం, విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి కానీ ఉంది. అదే అంటారు, విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి ఎందుకు ఉంది? ఆయన ఏం చేయలేడు కాబట్టి ఉంచుకోండి, ఏం చేయలేని అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆయన విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఇప్పుడు అర్హులు లేరంట కదన్న, ఇప్పుడు విద్యాశాఖని డీల్ చేసే అంత. వ్యవసాయ శాఖలో అర్హులు లేకనే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకెళ్లి అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఈ తెలంగాణ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు లేకనే మన పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేకే గారిని తీసుకెళ్లి పెట్టుకున్నాడు. వాళ్ళ పార్టీలో అంతా ఎవరు అంత అనామకులే, ఎవరు అవగాహన రాహిత్యం, అవగాహన లేని వాళ్ళే. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే, ఇప్పుడు మనం ముఖ్యంగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహా వ్యక్తి. ఈయన తెలంగాణను ఆగం చేయడానికి పుట్టిన ఒక నాయకుడు. ఈయన కేవలం ప్రజల కోసం నిధులు ఎట్లా రావాలి, ఏ జిల్లాలో ఏది కావాలి, ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఎక్కడ రైతాంగం సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్కడ నిరుద్యోగులు బాగుంటారు, ఎక్కడ ఉద్యోగావకాశాలు పెంచాలి, ఏ ఐటీ రంగంలో ఎక్కడ అభివృద్ధి చెందితే ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఇల్లు కట్టాలి, ఎక్కడ గుడి కట్టాలి, ఎక్కడ బడి కట్టాలనే ఉద్దేశంతో మాట్లాడే గొప్ప వ్యక్తి కేసీఆర్. ఈయనేంది అమ్మ వాళ్ళు ఎట్లా చల్లగా ఉన్నారు నాయన, ఇల్లు మంచి కట్టిండే వీళ్ళు ఎట్లా కూలవాలి, ఈరోజు కాలేజ్ బాగా కట్టినా వీళ్ళు ఎట్లా కూలవాలి, ఈ చెల్ల మొత్తం నీళ్లున్నాయి మొత్తం ఎట్లా జీరో వేయాలి, ఈ చెల్ల చేపలన్నీ ఎగిరి దుంకుతున్నాయి దీన్ని ఎట్లా ఖాళీ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఇదే ఉంది కదా. చెప్పు, నువ్వు బయటికి రా, కెమెరాలు పట్టుకుని బయటికి రా. ఏ చెర్లలో నీళ్లు ఉన్నాయి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెర్లలో ప్రతి చెర్ల నీళ్లు నిన్నాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? అంటే దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ప్రతిది కూడా ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు, ఇప్పుడు కాళేశ్వరం బూచో చూపించి కాళేశ్వరం కుంగిపోయింది, ఊగిపోయింది, రాలిపోయింది, ఇదైంది అదైంది అని సొల్లు మాటలు చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని తర్వాత ఏమైంది? ఇదే కేటీఆర్ గారు 50,000 మందితో నేను వానాకాలం పంటకు 50,000 మంది రైతులను తీసుకొచ్చి మోటార్లు ఆన్ చేసుకొని నీళ్ళు ఇడుస్తా అంటే అప్పుడు తలొగ్గి సోయి తెచ్చుకొని అప్పుడు బటన్లు ఆన్ చేసి నీళ్ళు ఇడిచారు. మరి అప్పుడు ఎట్లా వచ్చినాయి? అంటే ఏది జరిగినా కూడా
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప వాళ్ళు మేలుకుంటలేరు. ఎవరు నాయన ఉద్యోగాలు ఈరా నాయన వాళ్ళకి ఏదో చూడురా నాయన అంటే మరి కేటీఆర్ గారు మీరు వస్తే మనం కూర్చొని మాడదాం అంటారు. మరి రైతాంగానికి నీళ్ళు లేవురా, రైతులకు పెట్టుబడులు లేవురా, రైతుల పరిస్థితి ఏందిరా, ఎరువులు ఏందిరా అంటే కేసీఆర్ మనం ఢిల్లీ పోయి కొట్లాడదు. అరే మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవురా నాయన, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నీకు 8 ఇచ్చే, బీజేపీకి 8 ఇచ్చే, 8 ఎంపీలు గెలుచుకుంటారు, ఇంట్లో మంచి సలహా పడుతుంది, జర ఢిల్లీ దాకా ఓర్రా నాయన కొట్లాడురా నాయన అని అంటే కేసీఆర్ గారు మీరు ఢిల్లీ వస్తే మేము కొట్లాడతామే. అలాంటి పరిస్థితి. లగచర్ల గట్టలు ఏమంటే అదే అంటే అరే రైతుల రుణమాఫీ కాదంటే మీది లెక్కలు కొంచెం చూపిరు, ఎవరెవరికి ఏలేదో లెక్క. అరే ప్రభుత్వంలో ఉంది మీరా మేమా? ప్రభుత్వంలో మీరున్నారు. చిటిక వేస్తే కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఇంకోలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు లిస్టు తీసుకొచ్చి వీళ్ళకి వచ్చిందే వీళ్ళకి రాలేదు, వీళ్ళకి ఈరా నాయన అంటారు. వీళ్ళు ఏమంటారు, మీరు లిస్టు తీసుకురారు. ఇది రైతన్నలు నీళ్ళు లేక పంటలు ఎండిపోయి చచ్చిపోతారు. ఎవరెవరు చచ్చిపోతారు చెప్తే మేము వాళ్ళకి ఏమైనా చూసుకుంటాం అంటారు. నేతన్నలు చచ్చిపోతారు ఆయన ఊరేసుకొని అంటే ఎవరు చచ్చిపోయారు నేతన్నలు లిస్ట్ చెప్పారు అంటారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఊరేసుకొని చేస్తారు, యూనివర్సిటీలలో కాలేజీలలో ఇళ్ళల్లో చచ్చిపోతారు, జాబులు లేక, ఏజ్ ఎక్కువై, పెళ్ళిళ్ళు కాక, తల్లిదండ్రులకు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేక, వాళ్ళ మీద ఆధారపడి బతకలేక చచ్చిపోతా ఉన్నారా నాయన అంటే ఎంతమంది చచ్చిపోయారు చెప్తే వాళ్ళకు ఆధారం చూపిస్తాం. ఇదే పరిస్థితి తెలంగాణది. ఇదా ప్రభుత్వం పాలన, ఇదా ప్రజాపాలన. ఇలాంటి పరిస్థితిలో ప్రజాపాలన నడిపిస్తే ఎవరికి చెప్పుకుంటారండి? ఎవరు చెప్తారు? ఎక్కడికి వెళ్ళి చెప్పంటావు? ముఖ్యమంత్రి స్థానం ఉన్న పెద్ద వ్యక్తి కొంపలాంటి గురించి ఆగం చేయబడి రాష్ట్రాన్ని అంతా ఆగం చేస్తూ ఉంటే ఇక మేము పోయి ఎవరికి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు ఉంటే అందరు యావత్ తెలంగాణ ప్రజలకు కనబడేది ఒకరు కనబడుతున్నారు, కేవలం తెలంగాణ భవన్. తెలంగాణ భవన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ భవన్కి వెళ్తే మా ఇండ్లు నిలబడతాయి, తెలంగాణ భవన్కి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ భవన్కి వెళ్తే మా కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మా కేసీఆర్ని మళ్ళీ రప్పించుకోవాలా, మా కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవాలి, మన రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పనిచేస్తాను. పేర్లు మారుస్తూ ఊర్లు మారుస్తూ తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకు మారుస్తలేరు ఈ ప్రభుత్వం అని చెప్పి వేధిస్తున్నారు, విలువిల్లాడుతూ ఉన్నారు. రైట్ అన్న, ఫైనల్గా ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమి ఇటుపక్క రేవంత్ రెడ్డి, ఇటుపక్క కేసీఆర్, బీజేపీ కూడా అంతే పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నది. ఏం చెప్తావు ఓవరాల్గా? బీజేపీ గోడ మీద పిల్లండి, అది కొట్లాడుతున్నాను దయచేసి. గోడ మీద పిల్లలాగా బీజేపీ ఉంటుంది. నిన్న మహేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఎక్కడైతే చెప్తాం, ఎక్కడైతే పేరు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, కేటీఆర్ గారికి పేరు వస్తుంది కానీ రపరపరప బట్టలు వేసి ముడికొస్తారు. నేనున్నాం, మేమున్నాం, మేము బతికే ఉన్నాం, బీజేపీ బతికే ఉంది, ఉంది అంటారు. ఆడికి వచ్చి ధర్నా చేయరా నాయన అంటే నన్ను లోపల ఉన్నట్టండి, నన్ను బండి సంజయ్ గారు రాష్ట్రం నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉంటే ఆ సెక్రటరీ నన్ను లోపల నెట్టు తొందర నెట్టురా నాయన, నేను ఏసీలో కూర్చోవాలి, తొందర నెట్టు నేను వెళ్ళిపోతా అంటాడు. ఇదా పోరాటం అంటే? ఇదా పిడికిలి బిగి అంటే ఇప్పుడు అన్నిసార్లు ఒకటేలాగా చేయరు కదన్న, ఇప్పుడు విద్యార్థుల సమస్య కదా. అవును, మీరే అన్నారు కదా అన్నిసార్లు ఒకటి. సరే నిరుద్యోగులది లోపల నెట్టుమన్నాడు, వీళ్ళు నెట్టిరు, అది అయిపోయింది అనుకో. మరి మూసీ బాధితులు కేటీఆర్ గారు వెళ్ళి మన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మన మాజీ మినిస్టర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ బతికేంది, వాళ్ళ కోర్టులో మేమున్నాం, మేము కోర్టులో కొట్లాడతాం, మేము ఉంటాం, మేము వెంటనే తెలితే అమ్మని మళ్ళీ మూసీ పెరుగుతుంది, మళ్ళీ వీళ్ళకి పేరు పోతున్నారు ఆయన, మళ్ళీ బీజేపీ వాళ్ళ తొందర నడురు బట్టలు చదువురు అని మళ్ళీ వచ్చి బండి సంజయ్ ఇట్లా అందరూ వచ్చి మళ్ళీ రోడ్ల మీద కూర్చోడు. అంటే ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అడిగేసి ముందుకెళ్ళి చేస్తేనే తప్ప వీళ్ళెవరు కాలు కదలపరు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా తెలుసు, అసెంబ్లీ ఎలక్షన్లో చూసిర్రు, పార్లమెంట్ ఎలక్షన్ చూసిర్రు, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నైతిక విలువలు ఉంటే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరే కదా పార్లమెంట్ ఎలక్షన్లో ప్రమాణం చేసింది, మీరే కదా చెప్పింది ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం, వాళ్ళ యొక్క కార్మికుల జీవితాలు వెలుగులు నింపుతాం, మొత్తం వేలాది కార్మికులు వస్తారు, మోటార్లు తిరుగుతాయి, పరిశ్రమలు పెరుగుతాయి, సిమెంట్ ఫ్యాక్టరీ కలకలలాడుతుంది, మరుగుతుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది అని సొల్లు మాటలు చెప్తుంది. ఇవాళ ఏమైంది? ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్ముతున్నారు తెలుసా? అలాంటి అమ్మే పరిస్థితి. మరి ఏమైంది? ఈ పార్లమెంట్ సభ్యుల నోర్లు మూగవైనాయా? ఎందుకు కొట్లాడట్లేదు? కేంద్రంలో మీరే కదా ఉన్నది. ఇదే పసుపు రైతులు మాకు ఏదో పసుపు బోర్డు వచ్చిందని ఆయన పంట ఎక్కువ వేసుకున్నారు. ఆ జగిత్యాల నిజామాబాద్ అక్కడక్కడ పంట ఎక్కువ వేస్తే ఆ పంటకు పండిరేవు కానీ దానికి కొనుటోడు దిక్కు లేదు. కొంటే వచ్చే డబ్బులు ఎంత? క్వింటాలకు 12,000 15,000 అయితే ఇప్పుడు 7,000 8,000 అమ్ముతారు. 12,000 ఎంతనా ఓని నేను 12,000 ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైంది? ఇచ్చిరా పోనీ, అది గంగలో పోనీ, సరే వచ్చేదో వచ్చింది అని చెప్పి పసుపు బోర్డుకు ఏమైంది అంటే కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేదు. కేంద్రం నుంచి పసుపు బోర్డుకు ₹1 రాలేదు. ప్రశ్నించే బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత ఈ పార్లమెంట్ ఎంపీలకు లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదా? ఏం చేస్తూ ఉంది మన తెలంగాణ? మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు తెలంగాణ లేరా? తెలంగాణ వాదులు కాదా?
ఉద్యమం చేస్తే కదా మీకు తెలిసేది, కష్టపడి తెచ్చుకుంటే కదా తెలంగాణ మీకు తెలిసేది. తెచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు, కొట్లాడింది కేసీఆర్ గారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి కొట్లాడి పిడికిలి బిగించి జై తెలంగాణ అనే నినాదంతో ఈరోజు తెలంగాణని తీసుకొస్తే మీరు కొంచెం పక్క జరగగానే ఈ తెలంగాణని విచ్చలవిడిగా ఆగం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజం నడుస్తూ ఉంటే మనం బాధపడ్డేమే తప్ప ఇంకేం చేసే ప్రయత్నం చేయగలం. ఏదన్నా సరే బాధపడుతున్నాం, ఒక అడుగు ముందుకేద్దామని పోతే వారి మీద కేసులు పెడుతున్నారు, తీసుకుపోయి జైలు వేస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. రైట్. ఫైనల్గా ఇప్పుడు దీని మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడతలేరు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తావు ఫైనల్గా దీని నుంచి? ఫైనల్గా ఒకటి చెప్తానండి, చదువుకున్న వాళ్ళకు, మేధావులకు, ఇంకోలకు, రచయితలకు, పక్క రాష్ట్రపులకు, పచ్చ మీడియా వాళ్ళకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, దండం పెట్టి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, దయచేసి అడవులను కాపాడుకుందాం, వన్యప్రాణులు కాపాడుకునే బాధ్యత మనది. భూమి పోతే ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడనే భూమి కావాలని ఏం లేదు, వేరే దగ్గర కూడా భూమి తీసుకోవచ్చు, పరిశ్రమలు కట్టచ్చు, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఖచ్చితంగా కొత్త కన్స్ట్రక్షన్ జరగాలి. కానీ అన్నేళ్లుగా పెరుగుతున్న ఆ ప్రాణుల్ని చంపేసి చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. సో కాబట్టి నేటి భావి తరాలకు బాగుండాలంటే ఖచ్చితంగా అడవుల్ని పెంచుకోవాలి, ఆ వన్యప్రాణుల్ని కాపాడుకోవాలన్న బాధ్యత మన మీద ఉంటుంది. జంతు సంపదను, ఇటు ఆస్తి, ఇటు వృక్ష సంపదను కూడా మనం కాపాడుకొని పెంచే దిశగా పనిచేయాలి తప్ప ఈరోజు రాష్ట్రంలో కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది, రాష్ట్రమంతా కూడా వృక్ష జాతిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తరుణంలో అందరూ ముందుకొచ్చి పనిచేయాలి తప్ప కేవలం కేసీఆర్ గారు హరితహారం పేరుతో ముందుకెళ్ళారు కాబట్టి మేము చెట్లన్నీ నరికివేస్తామంటే ఊరుకోరు. నేను అదే చెప్తున్నాను, చెట్లన్నీ నరికివేస్తాం అంటే గడ్డి పరక కూడా గుడ్డలై తిరగబడుతుంది అని చెప్పి తెలియజేస్తాం. కరెక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.